శేఖర్ భాష మీ నుంచి మీకు ఎట్లా థ్రెట్ ఉంది? అతను ఏం చెప్తున్నాడు? అసలు శేఖర్ భాషకి నాకు ఏమన్నా వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయి. వ్యక్తిగతంగా అందరికీ గొడవలు ఉంటాయి. అతను గొడవలు ఉన్నప్పుడు లీగల్ గా చూసుకోవాలి. లీగల్ గా చూసుకునే దమ్ము అతనికి లేదు. ఎందుకంటే అతను 3 మ్యారేజెస్ చేసుకున్నాడు. వాళ్ళ వైఫ్ ని కూడా భార్గవిని ప్రెగ్నెంట్ గా ఉండగా పెళ్లి చేసుకున్నాడు. ఆ ప్రెగ్నెన్సీ ఎవరి వల్ల నాకు తెలియదు, నేను చెప్పను. తర్వాత వాళ్ళ వైఫ్ భార్గవి ఫేక్ సర్టిఫికెట్లు చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, 5 నుంచి 6 నెలల క్రితం శేఖర్ భాష అకౌంట్ నుంచి 50,000 కట్ అయ్యాయి. ఫేక్ సర్టిఫికెట్లు వాళ్ళు మారుస్తూ ఉంటారు. వాళ్ళకి ఎవ్రీ మంత్ పే చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన తర్వాత స్టాప్ చేశారు. మీరు గతంలో కూడా శేఖర్ భాషపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు కదా, ఆ కేసు ఏమైంది? ఇవన్నీ నేను కంప్లైంట్ చేశాను, అంతా బానే ఉంది. చార్జ్ షీట్ కి 4 నెలలు టైం తీసుకున్నారు. కేసు కట్టారు, సెక్షన్స్ ఉన్నాయి, నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. కాకపోతే ఎస్పీ రికమెండేషన్, శేఖర్ భాష రికమెండేషన్స్ వల్ల 4 నెలలు చార్జ్ షీట్ కి కట్టారు. కానీ కేసు అయితే అయ్యింది, ఎందుకంటే నా వైపు న్యాయం ఉంది. కాకపోతే రికమెండేషన్స్ గట్టిగా ఉండడం వల్ల వాళ్ళు చార్జ్ షీట్ కి టైం ఎక్కువ తీసుకున్నారు. మీరు బయటకు వచ్చిన తర్వాత ఎస్పీ కావచ్చు, శేఖర్ భాష కావచ్చు, మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? మీకు ఏమైనా కాల్ చేశారా? శేఖర్ భాష అనే వ్యక్తికి మాట్లాడడానికి ఏం లేదండి. అతను ఒక లాయర్ కాదు, ఎవరికన్నా పెయిన్ వస్తే తెచ్చడానికి డాక్టర్ కాదు, అడ్వకేట్ కాదు, మీడియా కాదు, ఏది కాదు. జస్ట్ ఒక బిగ్ ఎఫ్ఎం రేడియో ముందు కూర్చుని హాయ్ హలో ఎలా ఉన్నారు, తిన్నారా, ఏం కూర, ఏం టిఫిన్ చేశారు అని అడిగే ఒక వృత్తిలో ఉన్న అతను. మనుషుల్ని ఎంటర్టైన్ చేయడానికి ఉన్నాడు, మనుషుల జీవితాలని ఎంటర్టైన్మెంట్ గా తీసుకోవడానికి అతను లేడు. అలా ఉన్న వ్యక్తి అక్కడే ఉంటే బాగుండేది. అతనికి అక్కడ డబ్బులు సరిపోవట్లేదు. సో ఇలా ఇప్పుడు నేను కేసు పెట్టానండి, నాకు ఆపోజిట్ గా చెప్పాడు. లావణ్య గారు కేసు పెట్టారు, ఆవిడకి ఆపోజిట్ గా చెప్పారు. మిత్ర గారు కేసు పెట్టారు, ఆవిడకి ఆపోజిట్ గా చెప్పారు. ఈ జానీ మాస్టర్ అంటే ఎవరో ఒక ఆవిడ పెట్టారు. రేపు పొద్దున్న మా ఇంట్లో ఇంకో పెళ్ళైనా, మీ ఇంట్లో ఇంకో పెళ్ళైనా వాళ్ళు వచ్చి కేసు పెట్టినా కూడా వాళ్ళే డాష్ అంటాడు.